100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అంటే ఇవన్నీ ఓకేనమ్మా. సంఘర్షణ సీరియల్ టైంలో జాకీ గారు అండ్ హరిత గారు వాళ్ళిద్దరు ఫస్ట్ సీరియల్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలా ఇంటర్వ్యూలు చెప్తాను నేను. సంఘర్షణ సీరియల్ ఒక 1 year జరిపోయింది. 1 year జరిపోయింది తర్వాత అప్పుడు తనకి పెళ్లి చేద్దామనే ప్రపోజల్లో కూడా మేము ఉన్నాం. అసలు చూద్దాం, సంబంధాలు చూడాలంటే తమిళ్లో చూడలేము, అక్కడ నాకు క్యాస్ట్లో ఎన్ని తెలీదు. ఎలా చూడాలన్నా తెలుగే చూడాలి. తెలుగు చూడాలంటే మనం యాక్ట్రెస్ ఎవరిని చూడాలి? ఇక్కడ వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లోకి వెళ్ళి ఇళ్ళు ఉండలేరు, వాళ్ళు ఉండలేరు అన్నట్టు ఉంటాయి. అందులో చూసే టైంలో ఈ అబ్బాయి జాకీ అందులో హీరో, మా అబ్బాయికి కూడా ఫ్రెండ్ విజయ్ కూడా హైదరాబాద్లో. అప్పుడు ఎలా బాగానే ఉన్నాడు. ఇంకా మాకు మా మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంటి చుట్టాలు కాదు కానీ ఒక 30-40 సంవత్సరాల నుంచి మా ఇంటి మనుషులాగా మెలిగారు ఒక ఫ్యామిలీ. గుడివాడ నుంచి వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం మేము ఫస్ట్ గుడివాడలో. వాళ్ళు అంత బాగా ఫ్యామిలీ పేరు మిగిలారు. ఆవిడ జాకీ ఎలా ఉంటాడండి చూద్దామంటే బాగానే ఉన్నాడు కదండి, శాంతికి చక్కగా సూట్ అవుతాడు, అడుగుదాం ఎవరంటే ఈ పలానా విజయని అడగమంటే తోటారు పలానా కాకినాడ అది ఇదని చెప్పారు. మన వాళ్ళే కాకినాడ, మన మంచి ఫ్యామిలీ బాగానే ఉంది చేసుకుంటే. అప్పుడు ఇప్పుడు చెప్పాము హరితకి, అంటే ఎలా అంటాడు అనేది మనకు తెలియదు కదా, లొకేషన్లో ఎలా మనకెంత తెలుస్తుంది, ఎలా ఉంటాడు జాకీ అంటే బాగానే ఉంటాడు, మరి లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్గానే ఉన్నాడు అని చెప్పింది. సో అలా ప్రపోజల్ తీసుకెళ్ళాము. ఇక ఏదో వాళ్ళు అడుగుతున్నాడేమో, విజయ్ కూడా అడిగినట్టున్నాడు. తర్వాత ఇక నేను ఒకసారి అడిగాను జాకీని, ఇట్లా హరితని మీకు ఇద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్తే. అప్పుడు నేను ఒక కాంప్లెక్స్ కట్టబోతున్నాను, కడతాకి రెడీ అవుతున్నాను. ఎక్కడమ్మా? చెన్నైలో వలసరవాకం మెయిన్ రోడ్లోనే కట్టబోతున్నాను. కడుతుంటే అప్పుడు అడిగితే చేసేస్తే బిల్డింగ్ కట్టక ముందు చెయ్యాలండి, మధ్యలో చేయకూడదు అని చెప్తే, అయ్యో లేదండి అసలు నాకు ఐడియా లేదు, ఇప్పుడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది, అలా తమ్ముడిది అయిపోతుంది. అన్నగారిది ఎప్పుడు అయిపోయింది, తమ్ముడిది అవుతుంది పెళ్ళి, ఏం చేసుకోలేదన్నమాట. తమ్ముడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది అన్నారు. ఇప్పుడు నాకు ఐడియా లేదండి అన్నాడు. ఓకే అయితే నేను బిల్డింగ్ కట్టుకుంటున్నానండి, అందుకని ముందు అడిగాను. సరే వాళ్ళతో పెట్టేశాను. మళ్ళీ సంవత్సరానికి చేశారు. ఓకే వస్తాం చూడటా కానీ చేసుకుంటాను. అప్పుడు నా బిల్డింగ్ అయిపోయింది, కట్టేశాను. కాంప్లెక్స్ పెద్దది, 15,000 square feet పెద్దది, 4 floors వేసి పెద్దది కట్టా. అందులోనే రవళి హరితది 2001 August 4th అక్కడ మా కాంప్లెక్స్లోనే. మళ్ళీ బయట కళ్యాణ మండపాలకు వెళ్లకుండా ఒక ఫ్లోర్ పెళ్ళి, 2 floors భోజనాలు అన్నీ మా కాంప్లెక్స్లోనే చేశా. జూలై 30th ఏమో గృహప్రవేశం, August 4th పెళ్ళి అందులోనే అయిపోయింది. ఈ రవళి గారి మ్యారేజ్ కోసం అని చెప్పేసి మీరు హైదరాబాద్ రావాలని, అది కూడా మీరు అన్ని తెలుసుకుని వచ్చున్నారు. అది రవళి వచ్చేప్పటికి పిల్లాడు పుట్టేశాడు హరితకి, వృద్ధులు. వాడిని 5వ నెలలో నేను ఇక్కడ పంపించాను హైదరాబాద్కి. ఒక్కతే ఉంటుంది అక్కడేందు. మా 25 సంవత్సరాల తర్వాత రవళి తర్వాత మా ఇంట్లో చిన్నపిల్లడు వాడే, ఇక హరిత కొడుకే. అప్పుడు బాగా అలవాటైపోయింది కదా మాకు 5 నెలలు. పిల్లడితో ఏం బాధపడుతుందో, ఒక్కతే షూటింగ్ చేస్తుందేమో, పిల్లడిని ఎక్కడ పెడతారు, అది ఇది ఒక పక్కన అవుతుంది. ఈ లోపల ఈ పిల్లల్ని చూద్దాం, సినిమాలు పెద్దగా తగ్గినాయి కదా ఎలాగైనా. సరే హైదరాబాద్ వెళ్ళిపోతే ఎలా ఉంటాం, ఇక్కడున్న వాళ్ళకి ఎలా రావట్లేదు, అక్కడికి వెళ్తే సినిమాలన్నా వస్తాయి కదా, పోనీ అక్కడికి వెళ్ళిపోదాం అని అసలు అనుకోకుండా అక్కడికి వెళ్తేనే సంబంధం దొరుకుతుందని కూడా నా మైండ్లో ఉంది. ఆంధ్ర వెళ్తే సంబంధం చూద్దాం, ఇక్కడ ఎవరు తెలియట్లేదు నాకని. ఒక 90% సంబంధం, 10% పిల్లాడు ఒంటరిగా ఉంటుంది ఇక్కడ. పిల్ల హరిత పిల్లాడితో మేము వెళ్ళామంటే మాకు దగ్గర వదిలేస్తుంది కదా, తోడుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా, అదొకటి. అలా వచ్చేసాం. 2004లో వచ్చేసాం. 4లో వచ్చిన తర్వాత సినిమాలు వచ్చినాయి ఇక్కడ. సినిమాలు 4-5 సినిమాలు చేసింది. అంటే రవళి గారి లాస్ట్ సినిమా అంటే స్టాలిన్. విజయ్ గారికి మంచి పేరు తీసుకొని వచ్చింది చిరంజీవి గారితో మాస్టర్ మూవీ. ఇక్కడైతే స్టాలిన్ మూవీ లాస్ట్ సినిమా. చిరంజీవి గారి మూవీ అనేటప్పటికీ హ్యాపీ ఒక అదే కదా. అయితే అది కూడా క్యారెక్టర్ కదా, ప్రకాష్ రాజ్ కూతురు అన్నారు, అయినా కూడా చిరంజీవి గారిది కదా, చిరంజీవి గారి మూవీలో చేస్తున్నట్టు ఉంటుంది కదా. కానీ చాలా పవర్ఫుల్ రోల్ మా, ఏంటంటే స్టోరీని మొత్తం టర్న్ చేసేది రవళి గారే. అదే అసలు ఇందులోనే అడిగారు, కాకపోతే మేము చేయలేదు. మన హిట్లర్లో అడిగారు చెల్లెలు క్యారెక్టర్, చెల్లెలు ఎందుకు అన్నట్టు చేయలేదు. అసలు మీకు మీ చెవులోకి చెల్లెలు అనే వర్డ్ విన్నారంటే మాత్రం ఫైర్ అయిపోతారేమో.
చెల్లెలు తెచ్చింది. అది రంభ ఉండిపోయింది కదా, ఒక్క హీరోయినే కదా రంభ. ఇక చెల్లెలు అంటే ఎవరెవరు చేశారు, 4 చెల్లెళ్ళు ఉంటారు కదా, అందులో మెయిన్ చెల్లెళ్ళు ఒక ఇచ్చారు. ఎందుకనో చేయలేదు, మరి అప్పుడు హీరోయిన్గా చేస్తుంది, వేరే చేస్తున్నారు కాబట్టి చేస్తుంది, అదొక కారణం. అయినా చిరంజీవి గారి సినిమా ఆ రకంగా అప్పుడు పోయింది, ఇప్పుడు వచ్చింది అవకాశం, సరే చేద్దాంలే అని చేసేసి హాస్టల్ స్టాలిన్ చేసిన తర్వాత పెళ్ళికి కూడా వచ్చారు ఆయన, రవళి మ్యారేజ్ కూడా వచ్చారు. ఈ రవళి గారి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అది విజయ్కి ఫ్రెండే, తను అరేంజ్డ్ మ్యారేజే, లవ్ అని కూడా చెప్పలేం, కానీ క్యాస్ట్ వేరు. ఓకే, ఇదేదో టిపికల్ గా ఉంది. టిపికల్ కూడా అనుకోవచ్చు, కానీ అరేంజ్ చేసాం. ఓకే, నేను వెళ్ళి మాట్లాడి, నేను వెళ్ళి ఇల్లు వాకిళ్ళు చూసి అన్నీ చూసుకున్నదే. ఓకే, అలా ఏం చేస్తూ ఉంటారు అల్లుడు? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి కాంట్రాక్ట్స్ అవి చేశారు, తర్వాత ఇప్పుడు ఏదో మైన్స్ ఏదో అంటారు కదా, మైన్స్ ఏదో అంటారు కదా, అందులో ఏదో చేస్తున్నారు. కొంచెం తెలుగుదేశం కొంచెం అప్పుడు ఉండేటప్పుడు కొంచెం డల్ అవుతాయిగా, ఆటోమేటిక్గా లీడర్సే డల్ అయిపోయారు. ఆ లీడర్ దగ్గర వర్క్ చేసుకుని ఆ వర్కులు తీసుకున్న వాళ్ళు డల్ ఎందుకు అవరు, అట్ట అయినా కూడా ఇప్పుడు మళ్ళీ పర్వాలే, మళ్ళీ వచ్చారుగా, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ హైదరాబాదే, గోపనపల్లి. ఓకే, హైదరాబాద్. సో హరిత గారు ఇక్కడే, విజయ్ గారు ఇక్కడే, అందరూ ఇక్కడే మాత్రం. కానీ సో పిల్లలతో మీరు లేకుండా సపరేట్గా ఉండడానికి రీజన్ ఏంటి? ఏమీ రీజన్ లేదు, ఉండటం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకు ఉండాలి, ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ ఉంటా, మామూలు ఆడాళ్ళు ఇళ్ళలో నైట్ వేసుకుని ఉంటారు, నా సోఫాలోనే పడుకుంటా, నా టీవీ నేను చూసుకుంటా, అంతే కదా. అల్లుళ్ళు ఇళ్ళకి వెళ్ళి కూర్చోదు, కొడుకు ఇల్లే కదా అనొచ్చు, కొడుకుది కూడా వెళ్ళడం, కూతుళ్ళు ఎంత కొడుకు అంతే. కూతుళ్ళ దగ్గర వస్తారు, అందరూ ఊర్లో విజయవాడలో ఉన్నా కొన్నాళ్ళు, 2-3 సంవత్సరాలు. చెన్నై నుంచి నేను విజయవాడ వచ్చేసా, రవళి పెళ్లి చేయటమే 2007, నేను చెన్నై వెళ్ళిపోయా, 7లో వెళ్ళిపోయాను, అక్కడే ఉన్నాను. 17, 18, 19 వరకు ఇంచుమించు అక్కడే ఉన్నా. మళ్ళీ 19లోనే వచ్చా, కొంచెం ఏదో బిజినెస్ మొదలు పెట్టాము అక్కడ, విజయ్కి ఏదో స్థలం ఉంటే ఇక్కడ అమ్మి, అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెట్టాము పెట్టుబడులు పెడితే వాడు నెలకి ఇంత వడ్డీలు ఇస్తున్నారు కదా, నెలకి అవి వసూలు చేసుకోవటం, ఆ స్థలాలు మా పేరు రాయించుకున్నాం, అవి మళ్ళీ రిజిస్టర్ చేయాలి తనకి, మళ్ళీ ఇంకో 500 అయితే మనకు రిజిస్టర్ చేస్తాడు, ఆ పద్ధతిలో రాసాం. ఓకే, అయిపోయి అప్పుడే కరోనాలు వచ్చేసినాయి, అన్ని ఒకటి దాని మీద వచ్చేసినాయి, రెంట్లు రావట్లేదు, అదే వడ్డీలు రాలా, కరోనానే వచ్చింది. ఇంకా అక్కడుండి ఏం చేస్తాం, హైదరాబాద్ కరోనా వస్తుందంటే అమ్మ ఒక్కతే వేరుగా ఉందంటే వీళ్ళకి భయమే కదా, అక్కడ కూడా సపరేట్గానే ఉంటున్నారు రెంట్ తీసుకుని విజయవాడలో. ఓకే, వేరే ఇక్కడ ఆ రెంట్ ఏదో ఇంకో 10,000 ఎక్స్ట్రా పెడితే ఇక్కడే ఉంటుంది అమ్మ, ఇక్కడికి వచ్చేయచ్చు అన్నారు, అలా వచ్చేసా. కానీ అమ్మ ఏంటంటే ఇల్లు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ బొమ్మలతో మొత్తం నింపేశారు, కలర్ఫుల్ ఉంటుంది, నాకు తోడుగా అది ఒక్కదాన్ని ఉంటాయి కదా, నా ఒక్కదాన్నే ఫీలింగ్ రాదు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇల్లంతా నిండుగానే ఉంది కదా, ఒక్కదానే ఫీలింగ్ రాదు. భలే నిండుగా, అంటే ఎక్కడ చూసినా కానీ, ఏ మూలను చూసినా కానీ చిన్న చిన్న బొమ్మలతో కూడా మరి అయితే మొత్తం నింపేశారు. సో దేవుడి దగ్గర నుంచి అన్నీ ఏంటంటే మన తెలుగింటి ఇల్లు ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం నింపేశారు. చాలా మంది మా పిల్లలే అంటారు ఏంటి అన్ని ఇట్లా పెట్టేసామని, అయినా ఇది నాకు అదో ఒక రకం సంతోషంగా ఉంది నాకు. ఓకే, మనవాళ్ళు మనవరాళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫుల్గా బాగున్నారు. ముగ్గురికి 2 పిల్లలు చాలు, 6 ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి 6. ఓకే, మొత్తం ఒక ఫ్యామిలీ, పిల్లలు 6, పెద్దవాళ్ళు 6, 12, నేను ఒకదాన్ని, 13 మంది ఫ్యామిలీ ఇది. ఓకే, నైస్. అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉంది. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అనుకోని అతిథిలాగా నాకు అనుకోని అవకాశం భగవంతుడు కల్పించాడు. ఇది నా మనసులోకి వచ్చింది. తర్వాత నేను పిల్లల్ని అడిగాను, చేస్తే ఇష్టం ఉంటే ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తాను, వంటలే కదా అన్నాను. అదేం నష్టం వచ్చే బిజినెస్ కాదు కదా, నువ్వు చెయ్యి, చూసాను చూస్తారు, లేకపోతే మూసేసుకుంటావు అన్నట్టే కదా. అంతే కదా, చేయమన్నారు. కానీ అది సక్సెస్ అయింది. మరి అది నిజంగానే మన వ్యూవర్స్ ఉన్నారు చూడండి, నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళ కామెంట్స్ చదువుతూ ఉంటాను నేను. వాళ్ళు అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, ఆంటీ అనేవాళ్ళు చాలా తక్కువ. అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారో అంత ఇష్టం. మా అమ్మమ్మలా ఉన్నారు, మా నాన్నమ్మలా ఉన్నారు, మా పెద్దమ్మలా ఉన్నారు, మా అత్తయ్యలా ఉన్నారు మీరు అంటారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు నాకు ఈ వయసులో, చాలా అదృష్టం. అంటే వంట చేస్తూ కూడా మీరైతే కొన్ని చెప్పే మాటలు కానీ
సో జాగ్రత్త పరిచేటట్టు అదే ఇలాంటి ఏంటంటే పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్తుంటారు చూసారా, అదే అది బాగా నచ్చింది వాళ్ళకి. నేను ఇది డ్రామాస్టిక్ గా చెప్పడం కాదు, నా ధోరణి అంత. వంటలు చేస్తున్నాం కదా, ఇప్పుడు అవి చూస్తాను కదా అండి, చూసినప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, బాగా ఎంత అంత ఇష్టం అని కాదు. నేను ఒకటే చెప్తా, మంచి ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను డ్రామాస్టిక్ గా ఉండదుగా, నా ధోరణే ఇంతే. ఇక కానీ మీరు చాలా ఫైర్ బ్రాండ్ అమ్మా, మాట కానీ మాట తీరు కానీ ఏది ఫస్ట్ నుంచి ఇంతేనా? అలా ఉండబట్టే నా ఆడపిల్లల్ని తీసుకుని నేను రాగలిగాను బయటికి. అమ్మా ఒక ఆడపిల్లలు హీరోయిన్ ఇంట్లో పెట్టుకుని నా నోరు ఇలా లేకుండా ఉంటే ఆడతారు జనం. రైట్, అది నిజమే, ఆడతారు. అదో ఈ ఇండస్ట్రీలో మరీ ఆడతారు. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడడం కానీ ఇట్లా ఏమన్నా? ఇండస్ట్రీలో ఇబ్బంది వస్తుంది, ఒక్కోసారి వచ్చినాయి కూడా అట్లాంటి ఇబ్బందులు. ఒక డైరెక్టర్ ద్వారా వచ్చింది ఒక ఇబ్బంది మాకు. నాకు వెంటనే మేము మా మేనేజర్లు కృష్ణ గారితో చెప్పేశారు. కృష్ణ గారు పిచ్చగా క్లాస్ స్పీకర్, ఇప్పుడు ఆ డైరెక్టర్ చచ్చిపోయాడని చెప్తున్నాను మీకు ఈ విషయం. ఓకే, లేకపోతే వాళ్ళు బతుకుండగా ఇట్లాంటి చెప్పకూడదు కదా. పిచ్చగా క్లాస్ స్పీకర్ కృష్ణ గారు. ఓకే, కృష్ణ గారు ఆయన దాకా ఇట్లాంటివి వెళ్తే మాత్రం బాగా పీకుతారు వాళ్ళని. అలా జరిగింది. ఇంకా ఒకళ్ళిద్దరు వచ్చారు, ఇట్లయితే ఉన్నట్టే ఇండస్ట్రీలో. ఇలా అయితే నిలదొక్కడం కష్టమే అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. పాపం మా తలరాత నమ్ముకొచ్చాం, నిండు కాదు కదా. ఫస్ట్ నుంచి మీరు ఇదే మాట మీదే ఉన్నారు? ఉన్నా, మా తలరాత అనే మాటల మీదే ఉన్నా. కోదండరామరెడ్డి గారి దగ్గర మాట్లాడినా ఇదే మాట, బయట బ్రోకర్లు వచ్చి మాట్లాడిన ఇదే మాట. మా తలరాత నమ్ముకొచ్చాం కానీ నిన్ను కాదు కదా. ఏం జరగంటే జరుగుద్ది. దానికి ఎట్లా వచ్చానో పిల్లల్ని తీసుకుని, అసలు దేవుడు అట్లా లాక్కొచ్చాడు. నేను ఒకదాన్ని 3 పిల్లల్ని వేసుకు రావడం ఏంటి? అదే ఒక 3,000 ఆస్తి, 3,000 వస్తుంది నాకు నెలకని. 3,000 రూపాయలతో వచ్చాము, నెలకి జరుపుకున్నాం జాగ్రత్తగా. 5 రూపాయలు ఆదివారం వస్తుంటే 5 రూపాయల చేపలు తీసుకొచ్చారు మామూలు రోజు. ఆదివారం వస్తే 10 రూపాయల చేపలు 2 కిలోమీటర్లు నడిచెళ్ళి చెన్నైలో. ఆదివారం వస్తే 10 రూపాయలు, మామూలు రోజుల్లో నాన్ వెజ్ ఉండాలంటే 5 రూపాయలు. అలా తీసుకొచ్చి చేశాను కదా. అన్ని కష్టాలే కదా ఇవన్నీ. మరి కష్టపడే కదా నడవటం అంటే చిన్న విషయమా? ఇవాళ ఇక్కడ నుంచి పెట్టుకెళ్ళి వెళ్ళలేను. కానీ మీ ఏజ్ సుమారు ఒక 70 పైన ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇంత యాక్టివ్, హౌ సీక్రెట్ ఏంటి? నేను స్టార్టింగే మిమ్మల్ని అడిగా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందే, అమ్మా అసలు మీరు ఇంత ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్, హౌ? అవ్వు లేదు బొవ్వు లేదు, ఇక మంచి మనసే, మంచి మనసు. మన దూరం లేదో మనం ఉండాలి. నీకు అతివన్నీ మైండ్లో పెట్టుకోను. చాలా సమస్యలు ఉన్నాయి, వచ్చినాయి నాకు, కానీ డోంట్ కేర్, మైండ్లో పెట్టుకోను. కానీ మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటి? కష్టాలే, అనుభవించేది కష్టాలు. ఓకే, అనుభవించేది కష్టాలు ఊరికే తుడిచేసి కూర్చునే కాదు. ఇవి గుర్తు చేసుకుంటే దిళ్ళు తడిచిపోతాయి. ఏడ్చి ఏడ్చి మరి